తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రెబెకా. వారణాసి మూవీ గురించి మనందరికీ తెలిసిందే. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూడాలా అనుకున్నటువంటి మూవీ. ఇందులో ఆసక్తికరంగా స్టోరీని ముందే రివీల్ చేసేశారు. అసలు ఇంతకీ రాజమౌళి గారు స్టోరీని ఎందుకు ముందే రివీల్ చేశారు? అసలు ఆ స్టోరీ ఏంటి తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి. సో వారణాసి మూవీ వరల్డ్ వైజ్ గా కూడా రిలీజ్ అవ్వబోతుంది. చాలా వరకు కూడా దాదాపుగా 80% వరకు కూడా అంటే షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక దానికి సంబంధించి సో పూర్తి డీటెయిల్స్ అంతా ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. సో మీలో ఎవరికి కూడా మహేష్ బాబు అంటే నచ్చని వాళ్ళు లేరు. అలాగే ఆయన మూవీస్ అంటే అంతకు మించే క్రేజ్ ఉంటుంది. అది కూడా ఎస్ఎస్ రాజమౌళి గారి కాంబినేషన్ లో వస్తుంది అని అంటే ఇట్స్ నో మ్యాటర్. అసలు మాటలే లేవు. సూపర్ డూపర్ హిట్. ఎందుకంటే ఆయన విజువల్స్ కావచ్చు, ఆయన తీసేటువంటి స్టోరీస్ అన్నిటికీ కూడా సూపర్ డూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. సో మరి ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకుంటే అసలు ఇంకా ఎంతవరకు మూవీ అయ్యింది అని అంటే 80% ఆఫ్ ది మూవీ షూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 20% మాత్రమే ఉంది. బట్ మేజర్ పార్ట్స్ అన్ని మేజర్ షూటింగ్ అంతా కూడా ఈ 80% కంప్లీట్ అయిపోయిందంట. ఇంకొక 20% మాత్రమే మిగిలింది. ప్రామిస్ చేసిన మేరకు 2027 ఏప్రిల్ 7th కి మూవీ రిలీజ్ కాబోతుంది. మన థియేటర్స్ లోకి రాబోతుంది, ప్రేక్షకుల ముందుకి రాబోతుంది అంటూ మాట ఇచ్చేసారు ఆయన. ఈ మాట తప్పేదే లేదు, మడమ తిప్పేదే లేదు అంటూ కూడా సో సెంటెన్స్ అయితే వాడేశారు. కాబట్టి డెఫినెట్ గా చూడాలి. డెఫినెట్ గా అదే రోజు మూవీ రిలీజ్ అవుతుందట. ఇకపోతే ఇప్పుడు మూవీ గురించి ఇచ్చినటువంటి హింట్ ఏంటి అని మాట్లాడుకోవాలంటే ఫస్ట్ దీనికి సంబంధించినంత వరకు ఈ మూవీ ఏదైతే పార్ట్స్ ఉన్నాయో ఈ 20% అన్నారు కదా, ఇందులో చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయంట. కానీ మొన్న రీసెంట్ గా టీజర్ ఒకటి రిలీజ్ అయింది కదా, దానికి సంబంధించి 20 seconds ఏమోనే రిలీజ్ చేశారు. చిన్న గ్లిమ్స్ లాగా రిలీజ్ చేశారు కదా. దాన్ని ఎందుకని అసలు ఏమీ లేదు, విజువల్స్ మాత్రం హైలైట్ సూపర్ డూపర్ ఉన్నాయి. అసలు ఎందుకు మ్యాటర్ ఏం లేదు అని అంటే దాన్ని చెప్పినటువంటి తీరు ఏంటంటే రాజమౌళి గారు ఏమన్నారు, ఆ మూవీ కూడా నేను చాలా భారీ అంటే థీమ్ లో చూసుకున్నాను. అండ్ దట్టు నేను ఇప్పుడు ఇచ్చేటువంటి ఏదైతే గ్లిమ్స్ ఉంటాయో దాన్ని బట్టి మూవీని జడ్జ్ చేసేస్తారు. సో ఇప్పుడు ఇది బాగాలేదు అని అంటే మూవీ అసలు బాగాలేదు అంటారు, లేదంటే ఇంకా సంథింగ్. కానీ నేను అలా గనక మీకు ఇచ్చేసాను అని అంటే ఈ మూవీకి ఉన్నటువంటి క్రేజ్ తగ్గిపోతుంది. దాన్ని నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలనంటే కించపరిచినట్టు ఉంటది. అంటే నేను అంత అడ్జస్ట్ చేయలేకపోతున్నాను. డెఫినెట్ గా మీకు థియేటర్ లో మూవీ చూసినప్పుడు ఖచ్చితంగా ఎస్ఎస్ రాజమౌళి అని అంటే ఇంకా తీసిపోయేదే లేదు అనే విధంగానే మూవీ ఉంటది. ఐ ప్రామిస్ యూ అని కూడా చెప్తున్నారు. అఫ్ కోర్స్ బాగుంటుంది అనుకోండి, కానీ ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా, ఎలా ఉంటుంది అనే డౌట్ ఒకటి, అండ్ అలానే క్యూరియాసిటీ, ఈ రెండుతో కలిపినటువంటి మూవీకి సంబంధించినటువంటి ఇది. ఇంకెత్తకపోతే ఏమి ఇచ్చేసారు, ఏమి హింట్ ఇచ్చారు, అసలు మూవీ ఏం చెప్పారు అని అంటే ఒక మ్యాగజైన్ లో ఒక యూరోపియన్ అడిగినటువంటి క్వశ్చన్, ఒక మ్యాగజైన్ లో ఆయన ఏం చెప్పారు అని అంటే ఈ మూవీ రాష్ట్రాలకు వారణాసిలోనే సంబంధించినటువంటిది కాదట. ఈ వారణాసి మూవీ అనేది వారణాసిలో కాకుండా డైరెక్ట్ గా స్టేట్స్ కాకుండా దేశాలు కాకుండా ప్రపంచాన్నే చుట్టుముట్టు వచ్చేస్తుందంట. ఫస్ట్ ఇది వారణాసిలో స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి అంటార్క్టిక్ వెళ్తుంది, అక్కడి నుంచి మళ్ళీ ఆఫ్రికాకి వెళ్తుంది, ఆఫ్రికా నుంచి యూరోప్ ప్రాచీనకి సంబంధించినటువంటి ఒక అంటే ఆ కాలపు నాటికి వెళ్తుంది అనమాట. అక్కడి నుంచి మరలా తిరిగి వారణాసికి చేరుకుంటుంది. అంటే ఏకంగా అంటార్క్టికా, ఆఫ్రికా, యూరోప్, మళ్ళీ తర్వాత వారణాసి, ఇలా 4 చుట్టుముట్టొచ్చి వచ్చేస్తుంది అంటే ఎంటైర్ ప్రపంచాన్ని చుట్టుముడుతుంది. ఆ విజువల్స్ అంటే ఈ ఆఫ్రికాకో అంటార్కిటికాకో యూరోప్కు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రాచీన కాలం నాటి విజువల్స్ అన్ని కూడా దీనికి సంబంధించి చాలా భారీ ఎత్తున కష్టపడినట్టు తెలుస్తుంది. సో ఇది చూసుకుంటే ఎప్పుడెప్పుడు ఇవన్నీ విన్న తర్వాత మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ప్రాచీన కాలం నాటిది అని అంటే సో డెఫినెట్ గా వేచి చూడాలి అనే విధంగానే వారణాసి మూవీ అయితే వరల్డ్ వైజ్ గా రిలీజ్ అవుతూ మనల్ని ఎక్కడ కూడా
అన్సాటిస్ఫై చెయ్యదు అనే విధంగా లేదు అనిపిస్తుంది. ఇంకపోతే మూవీ ఎప్పుడు అనంటే ఆల్రెడీ మీకు డేట్ చెప్పేశాను, 2027 ఏప్రిల్ 7th కి రిలీజ్ కానుంది. సో దీనికి సంబంధించినంత వరకు ఇంకా కొన్ని క్లిప్స్ అయితే బయట పెట్టాలి, అంటే ఐ మీన్ సెకండ్ క్లిప్స్ కూడా బయటకు వచ్చే ఉంది టీజర్ లాగా. సో చూడాలి మరి భారీ విజువల్స్, ఈ సీనరీ అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, థియేటర్లు ఎలా దద్దరిల్లిపోతాయి అనేది. మరి మీ ఒపీనియన్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారని మస్ట్ గా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో విడత మళ్ళీ కలుస్తాం, చూస్తున్నానండి ఆ ఛానల్.